అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రభుత్వం ఈ కేసును సిఐడికి బదిలీ చేసే యోచనలో ఉంది. మరోవైపు కిడ్నీ రాకెట్ వెనుక ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. దర్యాప్తునకు సంబంధించి వివరాల్ని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసును పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారు. మరోపక్క ప్రభుత్వం కూడా ఈ కేసును సిఐడికి అప్పగించే యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వైద్యారోగ్య శాఖ ఉన్నత స్థాయి సమీక్షలో అయితే ఇప్పటికే అధికారులు ఈ మేరకు నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది, ఆలోచించినట్టుగా తెలుస్తుంది. ఈ ఆలోచనను అయితే వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అయితే ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, అలకనంద ఆసుపత్రి నగర్లో ఉన్నటువంటి అలకనంద ఆసుపత్రికి అయితే పోలీసులు వైద్యారోగ్య శాఖ అధికారులంతా కూడా సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు విజువల్స్ లో ఆసుపత్రిని సీజ్ చేసినటువంటి దృశ్యాలు. మొత్తం ఇక్కడ కిడ్నీ రాకెట్ ని అయితే పోలీసులు వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి అయితే దాడి చేసి అయితే గుర్తించారు. ఇద్దరు తమిళనాడుకు చెందినటువంటి కిడ్నీ దాతలు, ఇద్దరు బెంగళూరుకు చెందినటువంటి గ్రహీతలు, ఇద్దరికి కూడా ఇక్కడ అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం ఇద్దరు దాతలు, ఇద్దరు గ్రహీతలు, మొత్తం నలుగురిని కూడా గాంధీ ఆసుపత్రికి తరలించి అయితే ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. వాళ్ళైతే ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా కూడా వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. ఈ మొత్తం ఘటనపై అయితే ప్రభుత్వం అయితే ఉస్మానియా ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ ఆధ్వర్యంలో అయితే 4 సభ్యులతో అయితే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మొత్తం ఘటనపై అయితే నివేదికను ఇప్పటికే డిఎంఈ వానికి కూడా సమర్పించింది. ఆ తర్వాత కూడా విచారణ అయితే ఈ కమిటీ ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. మరోపక్క పోలీసులు కూడా ఈ కేసులో విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే 8 మందిని ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి పాత్ర కూడా ఈ మొత్తం ఘటనలో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసులో మొత్తం ఆసుపత్రి చైర్మన్ గా ఉన్నటువంటి సుమంత్ ను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇవాళ ఉదయాన్నే సుమంత్ ను వనస్థలిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆయనకు వైద్య చికిత్సలు అక్కడ పూర్తి చేసి అయితే తిరిగి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అయితే ప్రస్తుతం ఆయనను విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ కేసులో ఇప్పటికే మరికొంతమంది అంటే ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితులను విచారిస్తున్న క్రమంలో మరికొంతమంది పేర్లు, ఫోన్ నెంబర్లు, వివరాలు కూడా పోలీసులను సేకరించారు. వాటి ఆధారంగా కూడా అంటే గతంలో ఇప్పటికే 6 నెలలు కూడా ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అంటే ఈ ఆసుపత్రి ఏర్పాటయ్యే దాదాపు 6 నెలలు అవుతుందంటే అసలు ఈ ఆసుపత్రి ఏర్పాటు చేసింది కిడ్నీ రాకెట్ను నిర్వహించేందుకు ఏంటి అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ కేసులో పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారు. మొత్తం 10 మందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి పోలీసు వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం ఘటనపై అయితే రేపు మీడియా సమావేశం పెట్టి పోలీసులు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలకు సంబంధించి తీసుకున్నటువంటి కిడ్నీ ఇచ్చినటువంటి దాతలు, అలాగే తీసుకున్నటువంటి గ్రహీతలు, వీళ్ళ నలుగురి ఆరోగ్య పరిస్థితి కూడా ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఈ ఆపరేషన్ అయితే నిపుణుల ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరిగినట్టు, ట్రాన్స్ప్లాంటేషన్ కి సంబంధించినటువంటి సర్జన్లు ఎవరైతే ఉన్నారో వారే వచ్చి ఇక్కడ చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఖచ్చితంగా. అంటే మరి ఇక్కడే జరిగిందా అంటే ఈ అవయవ మార్పిడి శస్త్రచికిత్స అంటే కిడ్నీ మార్పిడి జరగాలంటే కనుక ఖచ్చితంగా ఐసీయూ కావచ్చు, ఆపరేషన్ థియేటర్ కావచ్చు, అలాగే 15 నుంచి 20 మంది వైద్యులు కావచ్చు, సంబంధిత టెక్నీషియన్లు కావచ్చు, నర్సులు కావచ్చు, ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాలి. ఇక్కడ అలకనంద ఆసుపత్రిలో అయితే ప్రస్తుతం 9 పడకలతో ఈ ఆసుపత్రి ఏర్పాటైంది. ఇక్కడ ఆపరేషన్ థియేటర్లు కావచ్చు, ఐసీయూలు కావచ్చు, సంబంధిత ఈ వైద్యులు, ఎక్విప్మెంట్, పరికరాలు ఇవన్నీ కూడా అందుబాటులో లేవు. మరి ఇలాంటి క్రమంలో ఈ శస్త్రచికిత్స ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనే అంశంలో కూడా పోలీసులు అయితే కూపీలాగుతున్నారు. అంటే ఈ నగరంలోని ఇతర ఆసుపత్రిలో మరి ఎక్కడైనా ఈ ఆపరేషన్ నిర్వహించి రోగుల్ని ఇక్కడికి తీసుకొచ్చారా, లేదా మరే ఇతర డాక్టర్లు ఎవరైనా దీనికి సంబంధించినటువంటి సర్జన్లు ఇక్కడికే వచ్చి ఈ ఆపరేషన్ నిర్వహించారా ఏంటి అని అయితే పోలీసులు విచారణ అయితే వేగవంతం చేశారు. అలాగే దీనికి సంబంధించి ఎలాంటి ఆసుపత్రికి కూడా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసేందుకు ఎలాంటి అనుమతులు లేనట్టుగా కూడా అధికారులు, పోలీసులు అయితే గుర్తించారు. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి కావచ్చు, అవయవ దానం చేయాలి అంటే, అవయవ మార్పిడి చేయాలంటే కనుక ఖచ్చితంగా సంబంధిత అధికారుల నుంచి అయితే పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అంటే కుటుంబ సభ్యులు మరొక వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ కిడ్నీలను కావచ్చు, అవయవాలను దానం చేయాలని అనుకున్నప్పటికీ కూడా డిఎంఈ నుంచి కావచ్చు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ ధృవీకరణ పత్రాలు
పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అలాంటిది ఇక్కడ పేదవాళ్లను ఆ లక్ష్యంగా చేసుకొని డబ్బును ఎరగా వేసి అయితే ఈ అక్రమార్కులంతా కూడా ఇది ఒక ముఠా దీని వెనుక ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కిడ్నీ రాకెట్ను అయితే నడిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ మొత్తం ఈ కిడ్నీ రాకెట్కి సంబంధించి ఒక్కో వ్యక్తి నుంచి మొత్తం 50 నుంచి 55 లక్షలకు ఒక్కో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు అయితే గ్రహీతల నుంచి మాట్లాడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 50 నుంచి 55 లక్షల్లో పేదలను లక్ష్యంగా చేసుకొని వారికి 4 నుంచి 5 లక్షల రూపాయలు మాత్రమే కిడ్నీలు దానం చేసిన వారికి ఇస్తున్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఈ మధ్యవర్తులు కావచ్చు, ఆసుపత్రి యాజమాన్యం కావచ్చు, సొమ్ము చేసుకుంటున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటనలో ఈ కిడ్నీ మార్పిడి ఈ ఆపరేషన్కి సంబంధించి బెంగళూరు నుంచి ఒక ప్రముఖ సర్జన్ అయితే ఇక్కడికి వచ్చి ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అది చేసినందుకు ఆయన దాదాపు 10 లక్షల రూపాయల వరకు కూడా తీసుకున్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించినట్టుగా సమాచారం అందుతుంది. మరి చూడాలి పోలీసులు ఈ కేసులో ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటి అనేది. ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం కూడా డాక్టర్ నాగేందర్ నేతృత్వంలో విచారణ కమిటీని నియమించింది. ఆ కమిటీ కూడా విచారణ ముమ్మరం చేసింది. ఆసుపత్రిలో వైద్య శాఖ అధికారులతో కలిసి దాడులు చేసి వీళ్ళందరినీ కూడా గాంధీ ఆసుపత్రికి తరలించిన తర్వాత కమిటీ డాక్టర్ నాగేందర్ నేతృత్వంలో ఉన్నటువంటి విచారణ కమిటీ కూడా ఆసుపత్రిని పరిశీలించింది. పోలీసులు కూడా పరిశీలించారు. ఆ రోజు ఆసుపత్రిని కూడా సీజ్ చేయడం జరిగింది. మరోసారి కూడా ఆసుపత్రిని ఇటు పోలీసులు ఇటు విచారణ కమిటీ ఈ రెండు కూడా వచ్చి మరోసారి ఆసుపత్రి మొత్తాన్ని పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వివరాలను కూడా సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సీజ్ చేసిన రోజు వాళ్ళు అంతా వచ్చి ఇక్కడ పరిశీలించారు, కానీ హడావుడిగా జరిగిపోయింది. తర్వాత మళ్ళీ ఒకసారి అయితే వచ్చి ఇక్కడ పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 8 మందిని ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 2 లేదా 4 కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోపక్క ఈ కేసును ప్రభుత్వం కూడా సిఐడికి అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ ఆలోచన చేస్తున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం ఘటనపై అయితే రేపు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసులో విదేశీయులకు కూడా ఎవరైనా ఉన్నారా, విదేశీయులకి సంబంధించినటువంటి డాక్టర్ల ప్రమేయం ఏమైనా ఉందా, ఇక్కడ ఉన్నటువంటి సుమంతు అలాగే ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందినటువంటి మరో వైద్యుడి పేరిట కూడా ఈ ఆసుపత్రి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఇద్దరే సూత్రధారుల లేదా వీరి వెనుక ఇంకెవరైనా ముఠా ఉందా ఏంటి అనేది కూడా పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఓవర్ టు యూ.